ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरिः ओम्। श्री भगवानुवाच विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। ఇంద్రియ విషయాల్ని స్వీకరించకుండా ఉన్నంత వరకు విషయాలు మన నుంచి విరమించి ఉంటాయి. కానీ ఆ విషయాసక్తి మాత్రం మనసులోనే ఉంటుంది. అది విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం. కాబట్టి రసం ఆసక్తి ఏదైతే ఉందో, ప్రీతి ఏదైతే ఉందో అది మనసులోనే ఉంటుంది. రసవర్జం దాన్ని విడిచిపెట్టిలో మనసులోనే పెట్టుకొని విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః ఇంద్రియ విషయాలతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు తాత్కాలికంగా ఇంద్రియ విషయాలు మనకు దూరమైనట్లుగా ఉంటాయి. కానీ వాటికి సంబంధించినటువంటి ఆసక్తి మాత్రం మనసులో ఉంటుందని అర్థం చేసుకున్నాం. మరి ఇది ఎప్పుడు పోతుంది ఈ రసం? కాబట్టి రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కాబట్టి పరమేశ్వరుని దర్శించినప్పుడే, పరమాత్మ దర్శనంతోనే ఆ ఆసక్తి కూడా పోతుంది. ఏ ఆసక్తి? విషయాసక్తి. కాబట్టి పరమేశ్వరుడి మీద ఆసక్తి పెరుగుతూ ఉంటే విషయాసక్తి తగ్గుతూ ఉంటుంది. అటువంటిది ఆ పరమేశ్వరుని మీద ఆసక్తి పెరిగి 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 ఒక దశలో పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని దర్శించినటువంటి దశలో ఇవి సంపూర్ణంగా మన నుంచి దూరం అయిపోతాయి అనేటువంటివి తెలుసుకున్నాం. కాబట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, సరే ఆ విషయాలు ఎట్లాగైతే నిరాహారస్య దేహినః వాటిని గ్రహించకుండా ఉండేటువంటి దశలు అవి దూరం అయిపోయినాయో అట్లాగే ప్రయత్నం చేస్తే విషయాసక్తి కూడా దూరం అవుతుంది. లోపల ఉండేటువంటి రసాన్ని కూడా నేను దూరం చేసుకోగలను అని భావిస్తూ ఉంటాం. అది అనుకున్నంత తేలిక కాదు. మనం అలా భావించడానికి కారణాలు రెండే ఉంటాయి. నేను ప్రయత్నశీలుణ్ణి, నేను చక్కగా ప్రయత్నం చేస్తాను, నేను చక్కగా సాధన చేస్తాను, కాబట్టి ఈ సాధన చేత నేను దాన్ని సాధిస్తాను
అనేటువంటిది ముముక్షువుకి, సాధకుడికి ఉండేటువంటి ఒక ధైర్యం. రెండవది, నేను కాస్త తెలివి కలిగినటువంటి వాడిని, బుద్ధిమంతుడిని. కాబట్టి బుద్ధిమంతుడిని కనుక నాకు లభ్యం అన్నా నాకు అవి వశపడతాయి. ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలు నేను వశపరచుకోగలను అని భావన చేస్తూ ఉంటారు. ఇది సరైంది కాదు అనేది తర్వాత శ్లోకం. ఎందుకనంటే ఎంతగా మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ రెండే కదా, నేను బుద్ధిమంతుడిని నంబర్ 1, నేను ప్రయత్నం చేసి సాధించగలను నంబర్ 2. ఈ రెండింటిని కూడా దాటి బలవత్తరంగా ఉంటాయి ఇంద్రియ విషయాలు. కాబట్టి ఇంద్రియాలు మన యొక్క మనసుని సంపూర్ణంగా హరించుకుపోతాయి. ఒక దశలో అంతా పాడైనప్పుడు కానీ అర్థం కాదు ఏం జరిగిందో కూడాను. కాబట్టి ఈ విషయంలో సాధకుడు నేను దీన్ని సాధించగలను అనేటువంటి మొండి ధైర్యంతో ఉండడం కాకుండా కొన్ని విషయాల్ని అర్థం చేసుకుంటూ తద్వారా ఇంద్రియాలని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్లీజ్. నెక్స్ట్. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. అది యతతో హ్యపి కౌంతేయ, యతతః అపి, ఆ రెండు కలుపుకోవాలి. యతతః అంటే ప్రయత్నం కుర్వతః, యతతః ప్రయత్నం కుర్వతః అంటే చక్కగా ప్రయత్నం చేసేవాడు అయినప్పటికీ, అపి విపశ్చితః అంటే వివేకినః మేధావినః, విపశ్చితః పురుషస్య అటువంటి వ్యక్తి అంటే ప్రయత్నం చక్కగా చేసేటువంటి వాడు, అట్లాగే బుద్ధిమంతుడు, వివేకి. అటువంటి వాడి యొక్క మనసును కూడాను ఇంద్రియాణి, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాధీని అంటే ప్రమథనశీలాని అంటే క్షోభకు గురి చేసేటువంటివి, మనని బాధలకు గురి చేస్తాయి, దుఃఖానికి గురి చేస్తాయి. ఎవరిని? సామాన్యమైనటువంటి వ్యక్తినే కాదు, బాగా ఆలోచించగలిగేటువంటి వాడిని, ప్రయత్నం చేయగలిగేటువంటి వాడిని. ప్రయత్నం కుర్వతః యతతః అపి, ప్రయత్నం కుర్వతః అపి విపశ్చితః మేధావినః వివేకినః. కాబట్టి గొప్ప మేధావి అయినప్పటికీ, వివేకం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడాను అటువంటి వాడిని ఇంద్రియాన్ని, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ప్రమాధిని, ప్రమథనశీలాన్ని, అవి చాలా బాధిస్తాయి, బాధించి ఊరుకోవు. హరంతి ప్రసభం మనః, మనస్సును, ప్రసభం అంటే బలవంతంగానే అర్థం, బలాత్కారంగా, హరంతి హరించుకొని పోతాయి. ఒక గొప్ప వాస్తవం ఇది జీవితంలో. మనం అనుకుంటూ ఉంటామే కానీ ఇంద్రియాలని నేను నిగ్రహించగలను, నాకు ఆ శక్తి ఉంది, అది అనుకున్నంత తేలిక కాదు. అంటే మనం ప్రయత్నం చేస్తున్నా కూడాను అవి నిగ్రహింపబడవని అర్థం. అసలే ప్రయత్నం చేయనటువంటి వాటి గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సాధకుడుగా ఉండి ఇంద్రియాలని నిగ్రహించుకోవాలని. ఎందుకంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీదకు పోతూ ఉన్నాయి. ఇంద్రియ విషయాల మీదకు పోతున్నంత వరకు విషయాసక్తి పెరుగుతూ ఉంటుంది. విషయాసక్తి కనుక పెరిగేటట్లయితే భగవంతుని యందు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని పొందడమే మన జీవితంలో ప్రధానమైనటువంటి ఆశయం అయి ఉండడం వల్ల మనకు పురుషార్థ లక్షణం శుభ్రంగా ఉంది గనక, పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలి అనేది మన మార్గం గనక అది ఈశ్వరాసక్తి, పరమేశ్వరుని మీద మనకు ఆసక్తి పెరుగుతూ ఉండాలి. పరమేశ్వరుని మీద ఆసక్తి పెరగడం అంటే విషయాసక్తి పెరిగితే మాత్రం పరమేశ్వరుని యందు ఆసక్తి పెరిగే అవకాశం లేదు గనక దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యతతః అపి కౌంతేయ, మనం ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంద్రియాలు నిగ్రహింపబడడం లేదు. ఎవరు ప్రయత్నం చేసేది? విపశ్చితః, వివేకం కలిగినటువంటి వాడు మూర్ఖుడు కాదు. అది తమాషా. అంటే ఆ మూర్ఖుడు అనేటువంటి కఠినమైన పదం నేను వాడడం లేదు, భాష్యంలో వాడారు ఆచార్యులు వారు. శంకర భాష్యంలో ఉంది అది. మూర్ఖః అపి. ఇప్పుడు ఒకడు మూర్ఖుడైతే వాడు ప్రయత్నం చేసినా పొందలేకపోవచ్చు. అది అక్కడ ప్రయత్నం చేసేవాడు రెండు రకాలు. తెలివి కలిగి బుద్ధి కలిగి ప్రయత్నం చేసేవాళ్ళు ఒకరు,
అట్లాగే మూర్ఖంగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, అది హఠం అంటుంటారు చూసారా. కాబట్టి ఈ హఠం వేసుకొని నేను ఎట్లయినా ప్రయత్నం చేస్తాననుకుంటాడే వాడిని గురించి ప్రశ్నే లేదు. ఎందుకంటే అటువంటి మూర్ఖుడు ఇక్కడ సరిపోడు. కానీ మూర్ఖుడు విషయం కాదు ఇది, విపశ్చిత, రెండూ ఉన్నాయి. అంటే వివేకం కలిగినటువంటి వాడు, వివేకిన, విపశ్చిత, మేధావిన. కాబట్టి బాగా బుద్ధిమంతుడైనటువంటి వాడు, బుద్ధిశాలి అయినటువంటి వాడు నంబర్ 1. వాడేం ఊరికే లేడు, యతత ప్రయత్నం కురవత, చక్కగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ నంబర్ 1 మేధావి అయినప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ కూడాను ఇంద్రియాణి ప్రమాథీని. అది కారణం ఏంటి? హరంతి ప్రసభం మనః అటువంటి వాడి యొక్క మనసును కూడాను హరంతి ప్రసభం బలవంతంగా ఈడ్చుకొని పోతూ ఉన్నాయి. అందువల్ల ఇంద్రియాణి ప్రమాథీని. ఈ ఇంద్రియాలు ఎందుకు ప్రమాదం అని చెప్పాల్సి వస్తూ ఉందంటే ఈ కారణం చేత. అంటే బలవంతంగా ఈడ్చుకుంటూ పోతూ ఉన్నాయి. బలవంతంగా ఈడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మామూలు తీసుకొని పోవచ్చు కదా. ఇప్పుడు మనసుని విషయాల మీదకి ఇంద్రియాలు మళ్ళీ చేయొచ్చు, కానీ కాదు. ఎందుకో తెలుసా? వీడు వివేకవంతుడు కాబట్టి బుద్ధి కలిగి ఉండాడు. నంబర్ 2 ప్రయత్నం చేస్తూ ఉండాడు. ఎప్పుడైతే ఇప్పుడు చేతిలో ఒక వస్తువు ఉంది నాయన, ఒక తాడుంది, అది ఎదుటోడు వచ్చి టక్కన లాక్కొని పోవచ్చు, అది ఈజీ. కానీ దాన్ని విడవకూడదని పట్టుకొని ఉండాడు అనుకోండి గట్టిగా బలవంతుడు, అప్పుడు తీసుకొని పోవడం కష్టం. అప్పుడు కూడా తీసుకొని పోగలదు. కాబట్టి ఒకవైపు మేధావిగా ఉండి, ఆలోచనాపరుడై ఉండి, బుద్ధిమంతుడై ఉండి, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలిగి ఈ విషయ ప్రపంచం మీదకి మనం వెళ్ళకూడదనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడిని కూడా ఈడ్చేస్తూ ఉన్నాయి, పట్టి లాగేస్తూ ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే వాడు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు కనుక. ప్రయత్నం కుర్వత ప్రసభం మనః ఇంద్రియాణి ప్రసభం మనః హరంతి. కాబట్టి మనసును బలవంతంగా ఈడ్చుకుంటూ పోతూ ఉన్నాయి. అవి ఈడ్చుకుంటూ పోతాయి. మనం ఏదో ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటాం, ఒక దశలో జరగవలసిందంతా జరిగిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది మనకు, అరే ఇంత జరిగిపోయిందా, నేను ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికి కూడాను ఈ విధంగా దారి తప్పిపోయాని అని అనుకుంటాం. కాబట్టి ఇంద్రియాన్ని ప్రమాధీని నేను 2 పాయింట్స్ అక్కడ. హరంతి ప్రసభం మనః ప్రసభం హరంతి, మనసును బలవంతంగా తీసుకొని పోతున్నాయి. ఎందుకని? ఇంద్రియాన్ని, కాబట్టి పంచేంద్రియాన్ని ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఇవి ప్రమాధీని. ఆ పదం ఇంపార్టెంట్. ప్రమథనశీలాన్ని అంటే బాధలకు గురి చేస్తాయి, శోభకు గురి చేస్తాయి. అంటే విషయాభిముఖం పురుషం, ఎవడైతే విషయాల మీదకు పోతూ ఉన్నాడో, విషయాభిముఖం పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. విక్షోభయంతి ఆకులీకుర్వంతి. భాష్యం: ఎవడైతే విషయాల మీదకు పోతూ ఉండాడో, విషయాల మీద వాడి దృష్టి కలిగి ఉందో, అభిముఖుడై ఉండాడో, విషయాభిముఖం, భాష్యం చూడండి, విషయాభిముఖం పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. ఎప్పుడైతే వాడు విషయాల మీదకు వాడు దృష్టి పడిందో చాలు, ఇంద్రియాలు సిద్ధంగా ఉంటాయి. ఏం చేస్తాయి? క్షోభకు గురి చేస్తాయి అంటాడు. ఆకులీకుర్వంతి విక్షోభయంతి, గొప్ప క్షోభను కలిగిస్తాయి. కాబట్టి విషయాలను చూచినప్పుడు అంత తేలిగ్గా విషయాల్ని చూచి ఊరుకోడు మనిషి. అవి లోపల కదిలించేస్తూ ఉంటాయి, చెలింపజేస్తూ ఉంటాయి. అవి నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇది నాకు కావాలని. అది విక్షోభయంతి, ఆకులీకుర్వంతి. కాబట్టి భయంకరంగా లోపల కదిలించేస్తాయి. ఎప్పుడైతే అట్లా కదిలించేస్తాయో మనిషి ఏమర్పాట్లో పడిపోతాడు కనుక ప్రసభం హరంతి, అప్పుడు బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి మొట్టమొదట మనిషి యొక్క మనసుని క్షోభకు గురి చేస్తాయి ఇంద్రియాలు, విషయాలను చూపెట్టి. ఆ తర్వాత అంటే వ్యాకుల చిత్తుడిని చేస్తాయి. మనసంతా వ్యాకులం పడిపోతుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదనేటువంటి పరిస్థితి కూడా రాదు. ఒకవైపు తరుముతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది విషయాల మీదకి. కాబట్టి ఎంత నిగ్రహించుకుంటూ ఉన్నప్పటికి కూడాను అది సరిపోదు, తన శక్తి సరిపోయేటువంటి అవకాశం లేదు. అలా కలతబడినటువంటి మనసుని, వివేక యొక్క మనసుని, సామాన్యుడు కాదు వివేక యొక్క మనసును కూడాను బలవంతంగా హరించి వేస్తాయి. హరంతి ప్రసభం మనః. కాబట్టి మనిషి ఈ ప్రపంచంలో ఒంటరిగానే పుట్టాడు.
ఒంటరిగా పుట్టినవాడు ఒంటరిగానే మరణిస్తాడు, అట్లాగని ఒంటరిగా జీవించలేడు. వచ్చిన బాధ అది. ఒంటరిగా జీవించలేడు మనిషి. ఒంటరిగా బ్రతకగలిగాడు అనుకోండి, ఏ సమస్య లేదు. పశుపక్షాదులు జీవిస్తూ ఉంటాయి, ఆహార నిద్ర మైదునాదుల మధ్య పడి కేవలం సహజాతాలతో బ్రతుకుతూ ఉంటాయి. మనిషి అట్లా కాదు. మనిషి ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకుంటాడు. సంబంధాలు లేకుండా మనిషి బ్రతకలేడు. బ్రతకడానికి సంబంధం అవసరం లేకపోవచ్చేమో, కానీ జీవించడానికి మాత్రం సంబంధం కావాలి. మనిషి జీవించాలి అంటే సంబంధం ఉండాలి. ఆ సంబంధం విషయాలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, సన్నివేశాలతో కావచ్చు, వస్తువులతో కావచ్చు, దేంతైనా కావచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక వస్తువుతో మనం సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత అది ఏదైనా కానీ నాయన కొంతకాలం అయ్యేటప్పటికీ దాని యందు మనకు ఒక సంగత్వం ఏర్పడుతూ ఉంటుంది. అదే ప్రీతి. ఆ ప్రీతి కలిగిన తర్వాత అంటే ఆసక్తి కలిగిన తర్వాత మనసు దాని ఎందుకు పోతూ ఉంది కదూ, అలా పోయేటువంటి బలహీనత మనసులో ఉంది కనుక ఇంద్రియాలు లాగేస్తాయి. కాబట్టి నేను బుద్ధిమంతుడు అనుకోవచ్చు, దానికి స్కేల్ ఏముంది చెప్పండి? ఎవడు బుద్ధిమంతుడు కాదు. వాస్తవం చెప్పాలంటే ఇంద్రియాలు బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటే కూడాను ఇంద్రియ విషయాల మీదకి ఎవడైతే పోకుండా ఉన్నాడో వాడు వివేకి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఈడ్చేస్తూ ఉంటే వాటిని అనుసరించి పరిగెత్తేటువంటి వాడు అవివేకే, కానీ వివేక అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఎక్కడైతే దీపం ఉండదో ఆ ఇంట్లోనే దొంగలు పడతారు. సరేనా? కాబట్టి మొత్తం చీకటిగా ఉండేటప్పుడు ఇంట్లో దీపం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దొంగలు పడకుండా ఉండాలంటే ముందు దీపం ఉండాలి. దీపం ఒక్కటే ఉంటే సరిపోదు, ధైర్యం కూడా ఉండాలి మనిషికి. దీపం ఎందుకంటే బాహ్యంలో ఉండేటువంటి ఒక దొంగ పడ్డాడు, ఇదిగో పడ్డాడు అని తెలుసుకోవడానికి దీపం అవసరం. అట్లాగే విషయాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి, ఇలా ప్రేరేపిస్తూ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వెలుగు, వివేక వెలుగు. ఆ తర్వాత ధైర్యం కావాలి మనిషికి. ఆ లోపల పడ్డటువంటి దొంగని ఎదుర్కొనేటువంటి ధైర్యం, సాహసం ఎట్లాగైతే కావాలనో ఇక్కడ కూడాను ఇంద్రియ విషయాల మీదుగా పరిగెత్తేటువంటి ఈ మనసుని నిగ్రహించడానికి మనిషి ధైర్యవంతుడై కూడా ఉండాలి. కానీ అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడాను నిలవడం లేదు. ఇంద్రియాన్ని ప్రమాదేని హరంతి ప్రసభం మనః. కారణం ఏమిటి? ఇక్కడ రెండే మనకు ప్రధానంగా తెలుస్తూ ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒకటి వివేకినః, బుద్ధిమంతుడు. రెండవది ప్రయత్నం కుర్వతః, యతతః ప్రయత్నం కుర్వతః, ప్రయత్నం చేస్తున్నాడు, బుద్ధిమంతుడు ఉన్నాడు. ఈ రెండు ఉండేటప్పుడు ఎందుకు పోతా ఉంది మనసు అనేది ప్రశ్న. ఎందుకు చెప్పండి? లోపల నాకు టెక్నికల్ వర్డే కావాలా, రసం ఉంది కనుక. లోపల రసం ఉంది, ఆ రసం బుద్ధిని నీరసంగా మారుస్తుంది. అది ఇంకేం లేదు. కాబట్టి వాడు వివేకవంతుడు అయినప్పటికీ, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ లోపల ఎప్పుడైతే ఈ రసం ఉందో ఇది లాగేస్తూ ఉంది. ఒక చిన్న నిప్పురవ్వ అరణ్యాన్ని దహించి వేస్తుంది. సరేనా? ఒక దవనలం లేచిందంటే మనం దాని యొక్క ఆరిజిన్కి పోయి చూస్తే ఆదికి ఎట్లా వచ్చిందని ఓ చిన్న నిప్పురవ్వ ఉంటుంది అంతే. వేసవికాలంలో చూస్తూ ఉంటాం మనం, గుడిసెలు ఉండేటువంటి చోటంతా తగలబడిపోతూ ఉంటాయి. కారణం ఏమై ఉంటుంది అని అంటే ఏముండదు, చిన్నది ఉంటుంది. ఎవడట్లా పోతూ అవన్నీ పాపం ఎండాకాలం బాగా ఎండిపోయి ఉంటాయి. పైనుండేదంతా తాటాకులు, గడ్డి ఇట్లా ఉంటాయి పాపం పూరి గుడిసెలు. వాడేదో సిగరెట్ తాగుతూ వాడిదేం పోయా ఇట్లా అనొచ్చు కదా. ఇది ఎందుకు మళ్ళీ? ముందే ఒక వికారం, పొగ తాగడం, దాంట్లో దానికి ఒక ఆకారం ఇవ్వడం. ఇప్పుడు అక్కడ అంటుకుంటుంది. మొదట ఒకటి అంటుకుంటుంది, తర్వాత రెండవది అంటుకుంటుంది, తర్వాత మూడవది అంటుకుంటుంది. తరంగాయిత అపిమే సంగాత్ సముద్రాయంతి. మొదట ఒక చిన్న కెరటంలాగా కనపడుతుంది, ఆ తర్వాత కడలై కూర్చుంటుంది. ముందు తరంగంలాగా ఉంటుంది, ఆ తర్వాత సముద్రమై కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఇంద్రియ విషయాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. వ్యాస మహర్షి దగ్గర శిష్యులు ఉన్నారు. పైలుడు, వైశంపాయనుడు, అట్లాగే మన జైమిని మహర్షి,
వీళ్ళంతా అక్కడ ఆయన దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఓసారి బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అని ఒకటి చెప్పాడు. రాసుకున్నారు అందరూ. కానీ జైమిని డిఫరెంట్గా రాసుకున్నాడు దాన్ని. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపికర్షతి అని. రివర్స్, కంప్లీట్లీ నెగటివ్. అంటే ఇంద్రియ గ్రామ అంటే సమూహం, గ్రామ అంటే సమూహం. ఈ ఇంద్రియ సమూహం, ఇంద్రియాల గుంపు ఏవైతే ఉన్నాయో బలవాన్ ఇంద్రియ గ్రామం, బలవంత